హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంత్స్ తర్వాత మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ మా జున్ను బాబు కెమెరా ఆన్ చేయగానే అసలు ఐస్ కూడా బ్లింక్ చేయకుండా అలా చూస్తూనే ఉన్నాడు. కాస్త దూరం వెళ్ళగానే అందరూ ఒక స్లీప్ వేసారనమాట. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి. అండ్ ఎస్, మేమైతే అరసవెల్లి వెళ్ళాము శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం కోసం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న స్వామివారు ఇప్పుడైతే అనుగ్రహాన్ని కల్పించారనమాట. సో ఈ సూర్యనారాయణ స్వామి టెంపుల్ అనేది అందరికీ తెలిసిందే, అరసవెల్లిలో ఉంటుంది. ఈ టెంపుల్ని నిర్మించింది అయితే ఇంద్ర భగవానుడు అనమాట. తన అహంకారాన్ని శాపాన్ని విడిపించుకోవడానికి ఈ టెంపుల్ని అయితే నిర్మించారు. ఇక్కడ సూర్యనారాయణ స్వామి టెంపుల్కి చాలా ప్రత్యేకతలు, విశిష్టతలు అయితే ఉన్నాయి. అందులో ముఖ్యంగా అయితే మార్చ్ 9 నుంచి 11, అక్టోబర్ 1, 2, 3 తారీఖుల్లో సూర్యకిరణాలు స్వయంగా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకు తాగుతాయంట. అది వినగానే చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి. అలాంటిది స్వయంగా దాన్ని ప్రత్యేకంగా మన కళ్ళతో మనం దాన్ని దర్శించుకుంటే ఎంత జన్మధన్యమో చెప్పనవసరం లేదు. అలాగే ఇక్కడ ఇంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులతో కానీ కంటి సమస్యలతో కానీ బాధపడే వాళ్ళు అవి నయమవుతాయని కూడా ఇక్కడ నమ్ముతూ ఉంటారు. ఇంకా మేము వెంటనే శ్రీకూర్మం అయితే వెళ్ళామన్నమాట. శ్రీకూర్మంలో కూడా మనకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. స్వయంగా శ్రీ మహావిష్ణువే స్వయంభుగా కూర్మావతారంలో అక్కడ వెలిసారనమాట. ఇక్కడ లోపల ఆర్కిటెక్చర్ అంతా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది 1000 years బ్యాక్ టెంపుల్. ఇలాంటి టెంపుల్స్ మన పేరెంట్స్ నుంచి మనం నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. అలాగే మన నుంచి మన పిల్లలు తెలుసుకోవాలి, వాళ్ళ నుంచి ఇంకా తర్వాత జనరేషన్స్ వాళ్ళకు కూడా అందరికీ తెలియాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం అనేది చాలా మంచిది. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇక్కడ అయితే టోటాయిస్ చూస్తున్నారనమాట. చూసి ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారు. బయట ఆర్కిటెక్చర్ అంతా కూడా కొత్తగా ఉన్నా కూడా లోపలైతే మీరు చూసారు కదా, అక్కడ వీడియో రికార్డ్ చేయకూడదు. బట్ నేను లోపల వెళ్ళేటప్పుడు వీడియో క్యాప్చర్ చేసా. తర్వాత ఇంకా చేయకూడదు అనగానే ఇంకా ఆపేశానమాట. ఇక్కడ మా వాళ్ళు ఈ వాటర్లో వెళ్ళి స్నానం చేస్తే అది ఇది అంటున్నారు. ఎండ గైస్, నిజంగా మేము మే 3rd వీక్లో వెళ్ళాము. ఘోరంగా ఉండింది అప్పుడైతే ఎండ. అయినా సరే ఇక్కడ వీళ్ళు ఎలా పరిగెడుతున్నారు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.